నరసింహ గౌడ్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాణి గారు, శైలజ గారు, కవిల్ గారు, హారిక గారు, రాజు గారు, ఈ యొక్క సంస్థ అధ్యక్షులు మల్లేశం గారు, సెక్రటరీ శ్రీకాంత్ గారు, అలాగే సంస్థ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తూ నిజంగా కూడా వివేకానందులు స్ఫూర్తిగా వివేకానందుని బొమ్మనైన వ్యక్తులు ఉంటారు. ఆ వివేకానందులు స్ఫూర్తిగా పనిచేస్తే యువత ఆ పని వైపుగా వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని పనిచేసినట్టయితే డెఫినెట్గా ఈ సమాజం ఎంతైనా మార్పు చెందుతుంది. ఆ సమాజంలో ఇంత మార్పు రావడానికి కూడా కారణం ఇలా వివేకానందుడు. ఆ వివేకానందుని యొక్క ఏవైతే ఉపదేశాలు ఉన్నాయో ఆ ఉపదేశాలను తీసుకొని మనం ముందుకెళ్ళినట్టయితే తంగలపల్లి మండలాన్ని కానీ తంగలపల్లిని కానీ ఈ యొక్క సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ కానీ చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకోవాల్సిన ఆస్కారం ఏర్పడుతుంది, అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నా. దానికి ఆదర్శ యూత్ వారు తప్పకుండా తమ వంతు చేస్తారని చేయాలని కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా యువతలో ఎందుకంటే సిరిసిల్ల బాటల్లో ఉంటుంది. ఇవాళ యువత అనేక వ్యసనాలకు ఉన్నాయి. ఇలా మందు పార్టీ కానివ్వండి, గంజాయి పార్టీ కానివ్వండి, ఈ ప్రాంతం అంతా కూడా పెట్టిరైపోయింది. గత 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో పెరిగింది ఏంటంటే దందాలు, ఆ దందాల్లో ఈ దందా, ఆ దందాలను కూడా అక్రమ దందాలు వచ్చేవాడికి అన్నిటి కూడా విలువలేని సమాజాన్ని క్రియేట్ చేయడానికే పనికొస్తాయి. ఎప్పుడైనా అక్రమంగా ఏదైతే మన ధనాన్ని సంపాదిస్తామో ఇలా ఇసుక దందా కానీ, భూదందా కానీ, ఇలా సిరిసిల్లాలోని తంగలపల్లి మండల ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఇంచుమించు ప్రభుత్వ భూమి ఏదైతే పేదవాడికి చెందాలో పేదవాడి నోటికాడి బుక్కను ఇలా ఏ విధంగా గద్దల్లా తన్నుకుపోయినో ఒక్కవైనా మీరు అందరూ కూడా ఇలా పేపర్లో చూసుకుంటూ వస్తుంది. ముఖ్యంగా ఎక్కువ కూడా దోపిడీకి గురైన భూమి ఎక్కడ ఉందా అంటే ఇలా తంగలపల్లి మండలంలోనే ఉంది. ఎందుకంటే టౌన్కి దగ్గర ఉంది, దానికి విలువ ఉంది. ఆ విలువ ఉన్న భూములను ఏ విధంగా గద్దలు తన్నుకుపోయినో ఒక్కొక్క వెలుగు ఇలా పత్రికా విలేకరులు అందరూ కూడా ఒక్కొక్కటి బయట పెడుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ధనిక వర్గానికి అండగా ఉండదు. అది పేద బడుగు బలహీన వర్గాలకి, అట్టడిగిన వర్గాలకు ఇలా అండగా ఉంటుంది. కాబట్టి ఇలా భూ పంపిణీ విధానాన్ని చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పేదవాడికి భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పేదవాడికి ఉండడానికి ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మళ్ళీ పేదల వైపు పనిచేస్తున్న ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి యొక్క డైరెక్షన్ లో మళ్ళీ పేదవాడికి మనం అండగా ఉండాలని చెప్పి ఇవాళ ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న భూములను మనం సర్వే చేయమని చెప్పి ఇలా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు కానివ్వండి, పొన్న ప్రభాకర్ గారు కానివ్వండి, మా ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలతో ఈ ప్రభుత్వ భూములను తీసుకున్నట్టయితే ప్రభుత్వ పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఇవాళ మనకు కూడా మన ఒక 30 ఎకరాల ల్యాండ్ ఈ ప్రాంతంలో ఉన్నట్టయితే మనకు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చి ఉండేది. మనకి ఈ ప్రాంతంలో 30 ఎకరాల భూమి లేదు ఇక్కడ. ఎందుకంటే అందిన కాడికి అందరు దోసుకుంటూ పోయింది. ఇలా ఇలా చట్టాలన్నింటినీ కూడా వాళ్ళ చుట్టాలుగా మార్చుకొని తుంగలో తొక్కుకొని ఇలా లావోని పట్టాలు మన పేరు మీద రిజిస్ట్రేషన్ కాకూడదు, తన రిజిస్ట్రేషన్ అయినాయి. లావోని పట్టాలకు యూనివర్సిటీలు వచ్చినాయి. యూనివర్సిటీ నుంచి మళ్ళీ ఇలా అసైన్ భూములు లేకుండా, ప్రభుత్వ భూములు లేకుండా, లావోని పట్టాలు లేకుండా ప్రతి ఒక్క భూమిని కూడా ఇవాళ ఆ రోజు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పెద్దల ఖాతాల్లోకి వెళ్ళినాయి. ఇవన్నీ ఇంచుమించు ఈ ప్రాంతంలో 800 నుంచి 1000 ఎకరాల భూమి ఇలా ఆ రోజు ఆ ప్రభుత్వానికి దళారులు వివరించండి. సిగ్గుపడుతుంది. ఎందుకంటే ఇవాళ నాయకులు నేను దళారులు అనే పరిస్థితి వస్తుంది. ఇవాళ వాళ్ళు నాయకత్వం చేయలే, వాళ్ళ స్వలాభం కొరకు దళారీతనం చేసి ప్రభుత్వ భూములను తమ ఖాతాల్లో వేసుకొని ఇలా పెద్దలు చాలా మంది అసెంబ్లీలో చెప్పుకుంటూ వచ్చాము ఉండడానికి. దేనికి అప్లై అంటే రైతు బంధుడం. ఒక సర్వే నెంబర్లో 30 ఎకరాలు ఉంటే 120 ఎకరాల దాకా ప్రొసీడింగ్స్ అయిపోయినాయి. సర్వే నెంబర్లో ఉన్న భూమి 30 ఎకరాలు, కానీ 120 ఎకరాల ప్రొసీడింగ్స్ అయిపోయి ఆ ప్రొసీడింగ్స్ ఏమో తహసీల్దార్ ఆఫీస్లో అవ్వబడాయి. ఆ ప్రొసీడింగ్స్ పేరు మీదే ధరణి వస్తుంది. ఆ ప్రొసీడింగ్స్ పేరు మీదే ఇవాళ మనకు పట్టేదారు పాస్బుక్ వస్తుంది. ఇలా ఏదైతే రైతు బంధు పేరిట రాబంధుల్లా దోసుకోబెట్టి గత ప్రభుత్వం వాళ్ళ యొక్క అనుయాయుల ఖాతాల్లోకి ఇలా పెన్షన్ డబ్బులు వేసుకుంటూ వెళ్ళిపోయింది గత 9 సంవత్సరాలు, 6.5-7 సంవత్సరాలుగా. అంటే వీటన్నిటి కూడా ఒక్కదాన్ని బయటికి తీస్తుంటే పాపం వాళ్ళందరికీ వేరే అనిపిస్తుంది. అందుకే నేను ఏమంటున్నా అంటే
ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే వీటన్నిటి కూడా ఆదర్శంగా ఉంది. ఇటువంటి యొక్క అక్రమాలను అరికట్ట వేయాల్సిన బాధ్యత ఇలా యువత పైన ఉంది. నిజంగానే వివేకానందని మనం స్ఫూర్తిగా తీసుకున్నట్టయితే ఆ స్ఫూర్తితోని ఇలా చాలా మంది బెదిరింపులు వస్తాయి. ఇలా దాన్ని కూడా ప్రోత్సహించిన ఎవరు? యువతనే. కానీ ఆ యువత కూడా మనం ఇవాళ ఒక రకంగా వివేకానందని స్ఫూర్తిగా తీసుకున్నట్టయితే మనకు డెఫినెట్ గా ఇటువంటి అక్రమాలకు అవినీతికి మనము తెరదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ మీరు ఇంకొకటి అన్నారు, చిన్నది ఇంతకుముందు మేము ఇచ్చాము. ఇలా ఆ రోజు గౌరవ కీర్తిశేషులు పాటి రాజన్ గారు ఈ ఆదర్శ క్లబ్కు ఆ రోజు దీన్ని స్థాపనలో ఇవాళ మళ్ళీ మీరు వచ్చాడుగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్డిఎఫ్ ఫండ్ ద్వారా మళ్ళీ మీకు ఒక 5 లక్షలు పెట్టడం జరిగింది. మిగులుగా ఉన్నట్టయితే మీరు ఎస్టిమేషన్ వేయించుకోండి. మిగులు పనుల గురించి ఇంకో 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు అయితే వాటిని కూడా పెద్దలు ఆది శ్రీనివాస్ గారి యొక్క సహాయ సహకారాలతో, మన పొన్నం ప్రభాకర్ గారి యొక్క సహాయ సహకారాలతో వాటిని కూడా ఇచ్చి ఈ ఆదర్శ పెట్టుకున్నందుకు మీరు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఈ యువతకు ఈ సమాజానికి మీరందరూ కూడా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఈ ప్రాంతంలో జరిగిన అవినీతి అక్రమాల్లో ఇలా వాటి తేటతెల్లం చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని, మళ్ళీ అటువంటి అక్రమాలకు తావివ్వకుండా కనీసం మీ సంఘ సభ్యులైన అటువంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞతలు.